రామరాజు గారు, రామరాజు గారు, ఏంటండి ఇది? ఏంటిది? ఈ నెలలో కట్టాల్సిన బిల్లు. కట్టాల్సింది 2000 అయితే 12,000 బిల్లు పంపించారండి. ఏ చదువు రాసి ఉన్నాయి కదా, చదవండి, మీరే చదవండి. ఈ నెల అద్దె 2000. అవును. 2 నెలలు అడ్వాన్స్ 4000. అక్కడికి 6000 అయ్యిపోయి కదా. టెలిఫోన్ బిల్లు. టెలిఫోన్ బిల్లా? నేను మీ టెలిఫోన్ బిల్ ఎందుకు కడతానండి? మరి నువ్వేగా వాడావు. ఎప్పుడో ఒకసారి మాట్లాడాను. నేను అది మాట్లాడలేదు. అంటే మొత్తం నేను కట్టాలా? కట్టదేంటి? మరి మెట్లేంటి? మెట్ల బిల్ ఏంటి? అవునయ్యా, 1,00,000 రూపాయల పైన అయింది నాకు మెట్లు కట్టించడానికి. 4 ఏళ్లుగా మీరు అలా ఎక్కి దిగేస్తే అరిగిపోతాయి. ఏడాదికి 25,000, నెలకి 2,000. కరెక్టేగా? మెట్లెక్కి దిగినందుకు కూడా రెంట్ వేశారన్నమాట. లిఫ్ట్ పెట్టించాల్సింది పోయి మెట్లెక్కి దిగినందుకు రెంట్ ఏంటండి? ఇంకా నయం, తలుపులేసి మూసినందుకు, గేట్లేసి మూసినందుకు అరిగిపోయాయి. దానికి కూడా రెంట్ మనం అడగలేదు. ఎలా మర్చిపోయాను? అదో 2,000 కలపాలి కదా. ఉండి పెన్ను పట్టుకొస్తాను, కలుపుదాం. 2,000 మర్చిపోయావా? అందులో కలుపుతావా? అందులో కలపడం కాదురా, నిన్ను తీసుకెళ్లి మూసి నదిలో కలపకపోతే నా పేరు పరాంకుశమే కాదు. రేయ్, నీకు మెంటల్ ఎక్కిస్తాను రా. రేయ్, అలా సినిమా థియేటర్ ముందు కట్టవట్లే నిలబడి చావకపోతే కొంచెం సాయం పట్టాడవచ్చుగా. ఏంటంటే సీతారామరాజు గారు, ఏంటి టీవీ తీసుకెళ్తున్నారు? ఏమైనా విశేషమా? విశేషమన్నా సార్ అర్థమా? నువ్వు రెంట్ కొట్టేస్తుంటే నేను ఏం చేస్తాను? రెంట్ కొట్టడం ఏంటి సార్? లాస్ట్ మంత్ ఇచ్చారు కదా. లాస్ట్ మంత్ రెంట్ ఇచ్చేస్తే సరిపోయిందా? మరి 2 నెలలు అడ్వాన్స్ ఎవడిస్తాడు బాబు? అదేంటండి, లాస్ట్ మంత్ చేరేటప్పుడు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చారు కదా. ఓ నాయనో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటి? ఇంకో చూడు మాస్టర్, నువ్వు ఇంట్లోకి చేరేటప్పుడు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాను. అందులో ఒకటి పోయిన నెలకి సరిపోయింది, ఇంకొకటి రాబోయే నెలకి సరిపోయింది. ఇంకా అడ్వాన్స్ ఏం మిగిలింది? అంటే నా బతుక్కి ప్రతి నెల అద్దిస్తూ 2 నెలలు అడ్వాన్సులు కట్టాలా? ప్రతి నెల అంటే ఇదిగో, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది కానీ మూల్యాంక పద్ధతిలో వివరిస్తా. మూల్యాంక పద్ధతి వద్దు, మూలశంక పద్ధతి వద్దు మహానుభావ. నేను చదువుకుందంతా మర్చిపోయి చచ్చేటట్టున్నాను. మీకు ఎంత రావాలో చెప్పండి, ఎంత నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. అలా రాదారి అది నువ్వు అక్కడికి రా. ఇటెళ్ళు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చిన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి.